హలో ఫ్రెండ్స్, మనం యమధర్మరాజు మాండవ్య మహర్షి శాప కారణంగా విదురునిగా జన్మించిన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో దేవన్యాయం ప్రకారం వేదవ్యాస మహర్షికి, అంబికాదేవికి ధృతరాష్ట్రుడు, అంబాలికాదేవికి పాండురాజు జన్మిస్తారు. అదేవిధంగా అంబిక దాసికి విదురుదేవుడు జన్మిస్తాడనమాట. ఆ విదురుదేవుడు ఎవరో కాదు, మాండవ్య మహాముని శాప కారణంగా యమధర్మరాజు ఆ దాసి గర్భంలో ధర్మవిదుడు సర్వలక్షణ సంపన్నుడై విదురుడిగా జన్మించాడు. అప్పుడు జనమేజయ మహారాజుకు ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మునీంద్ర, యమధర్మరాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు అని అడిగాడు. దానికి వైశంపాయన మహర్షి ఇలా చెప్పసాగాడు. మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగలించి సైనికులు వెంటపడగా పరుగెత్తుకుంటూ అటుగా వచ్చారు. అక్కడ ఉన్న ఆశ్రమం చూచి అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుని చూచి, అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. మాండవ్య మహాముని కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహాముని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించారు. సహాయం చేసినట్టు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనప శూలం మీద కూర్చోబెట్టమని శిక్ష విధించాడు. కానీ మాండవ్య మహాముని ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూచి, ఓ మహర్షి, మహానుభావుడు అయిన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవ్వరు అని అడిగారు. దానికి మాండవ్య మహాముని నవ్వి, నా పూర్వజన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను, దీనికి ఒకరిని నిందించ పని లేదు అన్నాడు. ఆ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని రాజుకు చెప్పారు. రాజుగారు వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుని కిందకి దించమని ఆజ్ఞాపించాడు. కానీ శూలం అతని శరీరం నుండి వెలుపలికి రాలేదు. అక్కడికి దానిని నరికించారు. శూలంలో కొంత భాగం శరీరంలో మిగిలిపోయినందున మాండవ్య మహామునికి అనిమాండవ్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తరువాత ఆ మాండవ్యుడు యమపురికి వెళ్ళాడు. యమధర్మరాజా, మహారాజు నాకు అంతటి శిక్ష వేయడానికి నేనేం తప్పు చేశాను అని అడిగాడు. మహాముని, నువ్వు చిన్నతనంలో తూనీగలను పట్టుకొని చిన్న చిన్న మేకులను గుచ్చి ఆనందించావు, అందుకని ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు అని యమధర్మరాజు మాండవ్యమునితో చెప్పారనమాట. మాండవమునికి కోపం వచ్చింది. యమధర్మరాజా, పిల్లలు 14 ఏళ్ళు వచ్చే వరకు బాలురు అని పిలువబడతారు. ఆ వయసులో ఏదీ తెలిసి చెయ్యరు. కాబట్టి ఈరోజు మొదలు 14 ఏళ్ళ లోపు పిల్లలు ఏమి చేసినా అది తప్పు కాదు, పెద్దగా పాపం కాదు. కానీ 14 ఏళ్ళ లోపు పిల్లలకు ఎవరన్నా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుందని నిర్ణయం చేశాడు మాండవ్య మహాముని. కానీ యమధర్మరాజా, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు, కాబట్టి నువ్వు శూద్రయోని యందు జన్మించు అని శాపం పెట్టాడు. అందుకని యమధర్మరాజు వేదవ్యాస మహర్షి వలన దాసి గర్భంలో నుండి విదురుడుగా జన్మించాడు అని వైశంపాయన మహర్షి జనమేజయునికి వివరించాడు. మనకి ఇది మహాభారతం
ఆది పర్వం చతుర్థ ఆశ్వాసంలో ఉంటుందన్నమాట. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మహాత్మ విదురుడు మనకి విదుర నీతి అని ఉంటుంది, అది చాలా ప్రసిద్ధి చెందిందనమాట. దానిలో కొన్ని విదుర నీతులు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.